హలో అండి. వెల్కమ్ టు సుబ్బమ్మ గారి వంటిల్లు అమృతంతో విందు. ఈరోజు మన ఛానల్‌లో కొబ్బరి పాలతో కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొబ్బరికాయను కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసుకొని కొబ్బరి పాలను తీసుకోవాలి. అలా మనం ఏ బౌల్‌తో అయితే బియ్యంని కొలుసుకున్నామో దాంతో ఒక బౌల్ కొబ్బరి పాలు అయ్యేటట్టుగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఐటమ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ కొబ్బరి పాలు, ఒక గిన్నెతో వాటర్ వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ కొబ్బరి పాలు, ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మూత మొత్తం కవర్ చేసి హైలో పెట్టినప్పుడు పాలు పొంగే ప్రమాదం ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి. కొబ్బరి పాలు ఇలా మరుగుతున్నప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో టెస్ట్ చేసుకొని ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మళ్ళీ కొబ్బరి పాలు బాయిల్ అయ్యేంత వరకు చూసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు రైస్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. రైస్ కొద్దిగా దగ్గర పడినప్పుడు ఒక చపాతీ పాన్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఆవిరికి ఒక 10 మినిట్స్ ఉంచితే టేస్టీ అండ్ సింపుల్ కొబ్బరి పాల కొబ్బరన్నం రెడీ అయినట్టే. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మరొక వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.